24వ మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి, మీరెట్టి కొలత యేసే నామకే మహిమ కలుగునుగాక, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. మార్కు సువార్తలో రాయబడుతున్నటువంటి మాట శిష్యులతో యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. మన క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క సందేశాన్ని ప్రతి ఒక్కరికి అందించేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క సంకల్పం అది, కోరిక అది. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం, యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళిక, సృష్టికర్త అయినటువంటి దేవుని గురించినటువంటి వర్తమానాన్ని మనం తెలియపరిచేవారుగా ఉండాలి. కాబట్టి ఏం వింటున్నామో అది మనకి ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో చూసినట్లయితే ఎక్కువ శాతం ఒక దైవజన్ని అనుసరిస్తున్న వారే ఎక్కువ. వాక్యాన్ని అనుసరించే దానికన్నా ఒక దైవజన్ని యొక్క మాటనే అనుసరించే వారిని ఎక్కువగా మనం చూస్తుంటాం. యాక్చువల్గా ఇది లోకంలో జరిగే రాజకీయ నాయకులను చూసినట్లయితే వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వారు ఉంటారు. సినిమా యాక్టర్స్ని చూసిన ఈ విధంగా అనుకరణ జరుగుతుంది. కానీ క్రైస్తవత్వంలో నేడేం జరుగుతుందంటే సేవకుల యొక్క మాటలే ప్రామాణికం. అందుకనే అన్ని సంఘాలు ఒకలాగా ఉండవు. ఒక చోట ఒక బోధ, ఒక చోట ఇంకో బోధ, రకరకాలైనటువంటి బోధలు మనం కనబడతా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పింది మాత్రం ఒకటే బోధ. ఆ బోధని మించింది లేదు. ఈరోజు ప్రామాణికం మనకి ఏంటంటే బైబిలే. క్రైస్తవునికి కూడా బైబిలే ప్రామాణికం. అదేం చెప్తుందో దాన్నే మనం అనుసరించాలి. బైబిల్ ఇచ్చిన తర్వాత ఆయన ఇలా చెప్పారు, ఈయన అలా చెప్పారంటే కుదరదు. అందుకని యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు, మీరు వినుచున్నది ఏంటో చూసుకోండి, గ్రహించండి, జాగ్రత్తగా చూసుకోండి అది. ఎందుకంటే రేపు మీరు ఇదే వర్తమానాన్ని తెలియపరచాలి. వింటుంది దేవుని ఒక మాట, అది వినిపించుకోవాలి. చెవు ఉంటేనే, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు పై వచనంలో, 23వ వచనంలో యేసయ్య. అంటే చెవులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. వినిపించుకోవటం, వినటం వేరు, వినిపించుకోవటం వేరు. చెవులు గలవాడు వినుగాక అంటే వినిపించుకున్నాడని, ఆయన మాటని వినిపించుకున్నాడని. ఆయన ఏం చెప్పాడో అది నడటానికే ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించింది. ఏ దైవజనుడో లేకపోతే ఏ ప్రవక్తో ఎవరో చెప్పిన దాన్ని బట్టి నడవటానికి మన ఎవ్వరం కూడా ఇక్కడ రాలేదు. ఇది ప్రవక్తల చేత లేకపోతే ఇంకోళ్ళ చేత దేవుడు తెలియపరిచేది కాదు. యెషయా ప్రవక్తను పంపించాడు, ఇర్మియా ప్రవక్తను పంపించాడు, యెహెజ్కేలుని, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేడు సేవకులను పంపించాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్తమానాన్ని ఏదైతే ఉందో అది తెలియపరచడానికి, దీనికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడా ఉంది. సహాయ సహకారాలు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అందుతాయి. ఫీడ్బ్యాక్ దాంట్లో ఉంటుంది, దాని నుంచి ఫీడ్ అందుతుంది, మనకి ఫీడ్ అందుతుంది. కాబట్టి చెప్పిన వాక్యం ఒకటి, చేసేది ఇంకోటి ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేనటువంటి పని. మనం ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవ జీవితంలో క్రీస్తుని అంగీకరించిన వారు ప్రతి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఏదైతే మనకు తెలియపరిచాడో అది తెలియపరిచే వారి దగ్గర నేర్చుకోవాలి. తెలియపరచనటువంటి విషయం ఏదైతే ఉందో మనము చదివి గ్రహించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం సహాయం పొందుకోవాలి. ఏదో గొడ్డలి చెల్లు పడ్డట్టు ఏదంటారు చూసారు, అట్లా ఉండకూడదు. క్రైస్తవ జీవితాన్ని సాదాసీదాగా తీసుకోకూడదు. ఎందుకంటే బహుమతులు ఉన్నాయి, గ్రేడ్స్ ఉన్నాయి. ఇక్కడ భూమి మీద అయితే ఏ గ్రేడ్స్ లేవు, ఏం ఉండవు, అందరూ ఒకటే. కానీ అక్కడ ఉంది పరలోక రాజ్యంలో. ప్రతి ఒక్కరికి కూడా కిరీటాలు ఉన్నాయి, సంపాదించుకోవడానికి బహుమతులు ఉన్నాయి,
పరుగు పందెంలో సరిగ్గా పరిగెత్తాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా పనులున్నాయి క్రైస్తవుడికి. ఊరికే పనులే కాదు. ముందు నేర్చుకోవాలి, స్థిరపడాలి, అనేకులను స్థిరపరచాలి. ఇది క్రైస్తవుని యొక్క దినచర్య ఇది. తను పోషింపబడటం కోసం నామినల్‌గా అలాగా కొద్దో గొప్ప ఉండి దాన్ని చూసుకొని బతికేస్తూ నిత్యరాజ్యం కోసం వేచి ఉండేవారుగా ఉండాలి. ఏదో చివర్లో అంతా సెట్ అయిపోద్ది, అంతా ఆయన కలిపేస్తాడు, అద్భుతం చేస్తాడని చెప్పి ఈరోజు ఇని రేపటి నుంచి నా పని నేనే చేసుకుంటా, నా సంపాదన నాదే అని చెప్పి విచ్చలవిడిగా జీవితాన్ని గడిపినట్లయితే ఏముంటుంది? బహుమతులు పొందుకునే అవకాశం ఉండదు. రక్షింపబడతామేమో, పరలోకం అయితే ఇస్తాడేమో, కానీ బహుమతులు కూడా ఉన్నాయని చెప్తున్నారుగా. బహుమతులు కూడా ఉన్నాయని చెప్తుంది బైబిల్. గ్రేడ్స్ ఉన్నాయంటున్నాడు, కానీ కిరీటం ఇస్తానంటున్నాడు, ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. 7 సంఘాలకి 7 విధాలుగా జయించేవాడిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటున్నాడు. చాలా ఉన్నాయి అక్కడ. ఊరికే ఏదో సింపుల్గా మనం తీసుకుని వెళ్ళిపోయేది కాదు ఇది. కాబట్టి వినుచున్నది మనకు కంపల్సరీగా మన ఆత్మ రక్షింపబడటం కోసం, బహుమతులు పొందుకోవడం కోసం ఇతరులకు చెప్పాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఎట్టి కొలతతో కొలుస్తారో మీకు కూడా అట్టి కొలతే కొలవబడుతుంది అంటున్నాడు ఆయన. ఊరికేం చెప్పలా, ఏ కొలత మీరు విన్నారు, కానీ ఇక్కడ అవసరం ఉంది. ఇంకో విధంగా నా యొక్క అవసరత కోసం, నా యొక్క అవసరాల కోసం, నా యొక్క ఘనత కోసం నేను విన్నదాన్ని నేను అన్వయించుకోకుండా ఇతరుల దగ్గర నుంచి బెనిఫిట్స్ పొందుకోవడం కోసం ఇంకో రాంగ్ కొలత, ఇంకో కొలత కొలిసి ఆ వాక్యాన్ని ఇంకో విధంగా ఇచ్చేసి మల్టిపుల్ చేసి ఇంకో విధంగా చేసి సంపాదనే ధ్యేయంగా, లేకపోతే ధనమే ఆసరాగా చేసుకుని చేస్తే గనక ఆయన ఏమంటున్నాడంటే, మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఇక్కడ మీరు వినుచున్నారు, సత్యవాక్యం వింటున్నారు, అదే వాక్యాన్ని ఇతరులు రక్షించబడాలని ఏ అపేక్ష లేకుండా ప్రకటించినప్పుడు దానికి ఎన్నో రెట్లు మరీ ఎక్కువగా మీకు ఇవ్వబడును. ఏదైతే విన్నదాన్ని సరిగ్గా కూడా వివరించగలిగాలి. అంటే ఒక దైవజనుడు ప్రామాణికంగా బైబిల్కి విరుద్ధంగా చెప్పిన దాన్ని తీసుకుని చెబితే ఆ దైవజనుడు పొందుకున్నదే నువ్వు పొందుకుంటావు, ఆ కాపరి పొందుకున్నదే పొందుకుంటావు. వాక్య ప్రకారం ఏదైతే తెలియపరుస్తుందో, అందుకనే ఎవరైతే ఏం చెప్తున్నారో గ్రహించాలి. వాళ్ళ పెద్ద ధనవంతుల, పేదోళ్ళ, ఇండియన్నా, అమెరికన్నా, లండనా, ఇది కాదు ప్రాముఖ్యత. ప్రామాణికము బైబిల్. అందుకనే వినేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇతరులకు కూడా తెలియపరచాలి. ఇక్కడ మనం ఆత్మ రక్షించబడుతుంది, అలాగే బహుమతులు పొందుకుంటాం. అది భూమి మీద అయితే ఎట్టి పరిస్థితిలో కాదు. భూమి మీద ఇచ్చే బహుమతులు ఇవన్నీ కూడా మనని పతనానికి తీసుకెళ్ళటానికి సాతానికి ఆడేస్తుంది. యేసయ్య ఇవ్వడని అంటలా, యేసయ్య ఇస్తే పంచేయమంటున్నాడు. ఆయన ఇచ్చింది పంచమంటున్నాడు అంతే. ఎక్కడైనా చదవండి బైబిల్లో, నేను ఇచ్చింది దాచేసుకోండి అని చెప్పలే. ఎక్కడ ఇచ్చింది పంచేయాలి. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చాడు, పంచేశాడు ఆయన. నేను మీ అందరికీ చెప్పా కదా, అయ్యా నువ్వే తిను అని అన్నా కూడా నాకొద్దు, ముందాడు పంచమన్నాడు ఆయన. వేసే తిన్నట్టుగా కూడా లేదు అక్కడ. అర్థమైందా? మనకు అర్థమవుతుందా? గ్రహించగలుగుతున్నావా? మనం వినేది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్ చెప్తుంది మనకేంటి, మనం చేస్తుంది ఏంటి. ఇందులో ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు ఉండవు ఆయన దగ్గర. ఆయన నియమం ప్రకారం చేస్తానంటున్నాడు. ఆయన కృప ఇవ్వబడింది ఏంటంటే మార్పు కోసం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి ఏంటంటే, మీరు ఏం వినుచున్నారో మనం జాగ్రత్తగా ప్రతి క్రైస్తవుడు కూడా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ప్రకటించవలసిన వారమై ఉన్నాం, అనుసరిస్తూ ప్రకటించవలసిన వారమై ఉన్నాం. మనలో ఒక ఆలోచన పెట్టుకుని, మనలో ఒక ధ్యేయాన్ని పెట్టుకుని
అది దేవుని యొక్క ఉద్దేశంగా క్రియేట్ చేసి ఏ విధమైతే కొలతతోటి దేవుడు చెప్పనటువంటి ఉద్దేశాన్ని కూడా మనసులో పెట్టుకుని చేస్తే ఆయన ప్రతి కొలత, ప్రతి హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. ఆయన ఆయన అందుకని అంటున్నాడు, చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు 23వ వచనంలో. ఇదే మార్కు సువార్త 4:23లో. అలాగే దీపం దీపస్తంభం మీద ఉంటుంది కానీ మంచం కిందో కొంచెం కిందో పెట్టరు అంటున్నాడు. మనందరం కూడా క్రైస్తవులు అన్నవారు దీపంగా ఉండాలి, వెలుగిచ్చేవారుగా ఉండాలి. వెలుగును లోపల పెట్టేసి చీకటిని ఆశ్రయించేవారుగా ఉండకూడదు. ఇదే వాక్యాల్లో ఇదే సందర్భంలో శిష్యులతో తెలియపరుస్తున్నాడు. అందుకనే మీరు క్షయమైపోయేది విత్తారనుకో, క్షయమైపోయే పంటే కోస్తారు. అక్షయమైనది విత్తామనుకో, అక్షయమైనదే కోస్తాం. మనందరికీ తెలుసు, తినే ఆహారాన్ని పరిశీలిస్తేనే కానీ మనం తీసుకోం. వాస్తవంగా క్రీస్తుని అంగీకరించి నమ్మకంగా ఉన్నప్పుడు విష పదార్థం తిన్నా కూడా, మరణించినా కూడా మనం మరణించినట్టు కాదు, జీవిస్తాం ఆయన సన్నిధిలో. కానీ ఆత్మ విషయమై చంపుకుని పరిశీలించకుండా, ఏమి వింటున్నామో జాగ్రత్తగా చూసుకోకుండా, ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆస్తి బట్టో, లేకపోతే పలుకుబడిని బట్టో, హోదాని బట్టో, దేశాన్ని బట్టో, ఆ రాష్ట్రాన్ని బట్టో, ఏదో ఒక దాన్ని పట్టి ముందుకు సాగి రేపొద్దున ఆయన వైపే నా చేయి చూపిస్తాను, నాకు ఆయనే నన్ను చూపించమన్నాడు కదా అంటే ఆయన కూడా ఎటో చూపించుకోవాల్సింది చేతులు. ఆ కారణం ఈ కారణం అని. ఇవి నోవాహు దినాలు, గుర్తుపట్టండి. ప్రతిదీ మనం వింటుంది బైబిల్ ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వక్రీకరిస్తారు. ఈ వాక్యాన్ని రక్త మాంసంలో ఉన్నటువంటి కోరికలను బట్టి మలుస్తూ ఉంటుంది. అది వారి తప్పు కూడా కాదు. ఎందుకంటే సాతాను వాడు ఏ విధంగా ప్రవేశిస్తాడో తెలియదు. లోక విషయాల్లో ఎప్పుడు కూడా చాలా అవేర్నెస్తో మనం ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నీ రాజ్యాన్ని కోల్పోయే విధంగా నాకు వద్దు సంపాదన, అలాంటి సంపాదన నాకు వద్దని ప్రార్థన చేయాలి. అందుకనే వింటుంది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం కూడా ఇతరులకు చెప్పాలి. చెప్పడం ద్వారా బహుమతి మనకు ఉంటుంది. ఇక్కడ చెవులు ఎవరికైతే ఉన్నాయో, 23వ వచనం, వినుటకు చెవులు ఎవరికైనాను నుండి నెడలా వాడు వినును గాక అనెను. మీరు ఏమి వినుచున్నారో గుర్తుపట్టండి. చెవులు ఉన్నాయి కదా, ఉంటమే కాదు, గుర్తుపట్టండి. ఆహారానికన్నా దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందో అది మనం గుర్తుపట్టాలి. ఇది గుర్తుపట్టాలంటే యేసయ్య సత్యం, సాతాను అబద్ధం. అబద్ధానికి జనకుడు సాతాను, సత్యం యేసయ్య. సత్యం కొరకు, యేసయ్య కొరకు మనం జీవించినప్పుడు, అబద్ధాన్ని విడిచి యేసయ్య కొరకు జీవించినప్పుడు, దేవుడు వినుచున్నటువంటి వర్తమానం దేవుని వర్తమానమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. అటువంటి ఆలోచన, గ్రహింపు శక్తి మనకిస్తాడు ఆయన. ఎక్కడైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, సత్యం పట్టుకుని నడుస్తున్నప్పుడు అసత్యాలు, అబద్ధాలు ఏమేమి తీసుకురావాలని చూస్తున్నాయో వాటన్నిటిని కూడా జయించగలుగుతాం. మన చేతిలో సత్యం ఉన్నప్పుడు అబద్ధం దరిదాపులో కూడా రావటానికి భయపడుతుంది. కాబట్టి మనం ఏం వింటున్నామో అది తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా పెట్టి, ఈ లోక బహుమతుల కోసం కాదు, ఆయన ఇవ్వబోయే బహుమతులు. ఆ సృష్టికర్త ఈ భూమినే ఇంతిదిగా చేస్తే, అంటే బిల్డింగులు ఈ కాదు, అవన్నీ నిర్మాణాలన్నీ వేరే విధంగా జరిగినాయి, విశ్వాసాన్ని చేయటానికి. ఇది కాదు, ఆకాశాన్ని చూడండి, భూమిని చూడండి, సాక్ష్యం చెప్తాయి. భూమి ఉన్న విధానం, యూనివర్సల్ ఎలా ఉందో వాటిని చూడండి. పెద్ద పెద్ద బిల్డింగులు ఈ కాదు,
ఆ కట్టడాలు ఇవి కాదు. అవన్నీ యేసుక్రీస్తు వారి నోటితో పలికితే వచ్చినాయి కాదు. అబద్ధాలతో ఆడితే వచ్చినాయి. అంటే అందరి విషయాలు మనం అంటలేదు. అంటే అబద్ధాలంటే పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద భారీ ఎత్తున వాటి విషయం అయి ఉండొచ్చు. కానీ సృష్టికర్త సృష్టించిన దాంట్లో మనం చూసినట్లయితే ఫారెస్ట్స్ కానీ, అడవులు లాంటివి, కొండలు, తర్వాత చాలా సృష్టికర్త న్యాచురల్గా ఏదైతే దేవుడు సృష్టించాడో వాటిని, జంతు సముదాయమే కానీ, సముద్రాలే కానీ, ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి చేతి పనులు చూసినప్పుడు ఆయన గొప్పతనం అర్థమవుతుంది. అటువంటి దేవుడు పిలుపునిస్తున్నాడు. మీరు వింటుంది జాగ్రత్తగా చూసుకోండి. మీ ఆత్మ రక్షించబడాలి. మీరు కూడా మళ్ళీ ఏం చేయాలి? కొలవాలి, వెయ్యాలి. నేను ఇంత పని చేశా, ఇది నేను చెప్పా, నువ్వు చెప్పమన్నావు చెప్పా, నువ్వు ఒక కొలత పెట్టుకో. ఒక డబ్బా నిండా ఆయన చెప్పినటువంటి యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు చెప్పావు, అదే గుర్తుపెట్టుకో. ఆయన అంతకన్నా ఎక్కువ నీకు ఇస్తాడు. అలాగే అబద్ధం చెప్పావు, ఎంతో డబ్బు వచ్చింది, అది అబద్ధం, డబ్బు పోతుంది, తర్వాత దానికి తగిన విధమైనటువంటి శిక్ష ఎన్నో రెట్లు ఉంటుంది అనేది ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, తెలియపరుస్తుంది. మనందరం కూడా ఆయన నిత్యరాజ్యంలో ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క కోరిక. దానికి తగిన విధంగా వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడను. ఇది కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. ఎట్టి కొలత అంటే ఏ ఉద్దేశంతో మీరు కొలుస్తున్నారు, ఏ ఉద్దేశంతో మీరు తెలియపరుస్తున్నారు, మీ స్వప్రయోజనం కోసమా, లేకపోతే అంటే భూమి మీద ఉన్నటువంటి స్వప్రయోజనాలు, బ్రతకడం కోసం బడి పంతులు అయ్యారన్నట్టుగా బ్రతకడం కోసం ఇంకో విధంగా అయ్యి దేవుని యొక్క మెసెంజర్గా అయ్యి చేయమాకండి అన్నది ఆయన చెప్తుంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన రక్షించబడాలి. అలాగే ఈ వర్తమానాన్ని ఏ ఉద్దేశంతో అందిస్తున్నామో దానికి కూడా బహుమతి ఉంటుంది, ఇంకా ఎక్కువ ఇస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది బహుమానం కావచ్చు, శిక్ష కూడా కావచ్చు. శిక్ష మనకు రాకూడదనే దేవుని వర్తమానం మనకు తెలియపరుస్తుంది. గొప్ప దేవుడు మనం జీవించడానికి సర్వము ఆయన సమృద్ధిగా ఇచ్చాడు. ఎలా బ్రతుకుతామో ఏంటో, ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే బ్రతకలేమేమో, ఈ లోకంలో అబద్ధం ఆడితేనే బ్రతుకుతాం, ఇట్లాంటి మాటలు మనకొద్దు. విశ్వాసం అంటే ఆయన ఇస్తాడు, ఆయన పోషిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. దురుద్దేశం అంటే మనం జాగ్రత్త పడాలి. దురుద్దేశం ఏంటి? మనం జాగ్రత్త పడాలి. మన స్వప్రయోజనం కోసం, భూమి మీద బ్రతకడం కోసం ఇక్కడ తప్పదని చేస్తే దానికి తగ్గట్టుగానే ఫలితం ఉంటుందని ఇక్కడ వాక్యం తెలియపరుస్తుంది. ఈ వాక్యాన్ని తెలియపరుస్తుంది కదా. చెవులు గలవాడు వినుగాక అంటున్నాడు ఆయన. చెవులుంటే సరిపోదు, విని గ్రహించి దాన్ని అనుసరించేవాడు ధన్యుడు. ఉంటే అర్థం చేసుకోండి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఆయన తెలియపరుస్తున్నారు మనం ఆయన రాజ్యంలో ఉండాలని ఈ బైబిల్ మనకి ఇవ్వబడింది. ఈ బైబిల్ మనకి ఇచ్చింది తప్పిపోకుండా అనుసరించి రమ్మని. కాబట్టి అనుసరిస్తూ వెళుతూ అనేకులను తీసుకువెళ్ళినప్పుడు బహుమతులు ఉంటాయి. అక్కడ బహుమతుల కోసం ఇక్కడ దుష్టుడి స్థానాన్ని వదులుకోండి, చూపిస్తున్న ఎర్రల్ని వదిలిపెట్టండి. అసలైంది ఆయనే ఇస్తానంటున్నాడు. ఇదే విశ్వాసం. ఇట్టి విశ్వాసం మనకి ఆయన సమృద్ధిగా ఇచ్చునుగాక. ఇట్టి విశ్వాసాల మనలను స్థిరపరచునుగాక. స్థిరత్వం కలిగి దేవుడిని మనం అనుసరించేవారుగా ఉండునుగాక. యేసు నామముకే మహిమ కలుగునుగాక. ఆమేన్.